శూన్యంలో భూమిని ఏలాడు చేసాడని ఉంది కదా ఇక్కడ. ఇదే యోబు గ్రంథంలో 9:6 చూడండి ఒకసారి. 9వ అధ్యాయం. ఇప్పుడు ఈవిడ 26వ అధ్యాయంకి వెళ్ళే ముందు 9వ అధ్యాయం చదవాలి కదా. 9:6లో ఏముంది? భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. అంటే భూమికి స్తంభాలు ఉన్నాయి కింద, స్తంభాల మీద దాన్ని నిలవబెట్టాడు. అక్కడ శూన్యం ఉంది కదా, ఇక్కడ స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ఈ స్తంభాలని కదిలించేవాడు ఆయనే అనమాట అని రాశారు ఇక్కడ. మరి ఇప్పుడు 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు డౌట్ రావాలి కదా, భూమికి స్తంభాలు ఏంటి అని చెప్పి. అలాగే 1 సమూయేలు 2:8 ఒకసారి చూడండి. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ చూడండి. ఇప్పుడు యోబు దాకా వెళ్ళే ముందు 1 సమూయేలు చదవాలి కదా. 1 సమూయేల్లో ఏముంది? భూమికి స్తంభాలు ఉన్నాయి, అవి యెహోవా వశంలో ఉన్నాయి, లోకాన్ని వాటి మీద ఆయన నిలబెట్టి ఉన్నాడు. మరి అక్కడ శూన్యం ఎందుకు? కాంట్రడిక్షన్ కదా ఇది. శూన్యం సరే వేలాడి కట్టాడు, బంతిలాగా వేలాడి కట్టాడు అనుకుందాం కాసేపు. మరి దానికి ముందు ఇలా ఉంది ఏంటి? స్తంభాలు ఉండడం ఏంటి? దాని మీద నిలబెట్టడం ఏంటి? ఈ డౌట్ రావాలి కదా ఇప్పుడు పెద్ద మనిషికి. రాలేదు. అబ్బాబ్బాబ్బా, అసలు ఏమి సైన్సు. మేఘాలు చినిగిపోకుండా దారం చుట్టినట్టు చుట్టేశాడా? కుట్లు అల్లికలు పెట్టి జిగ్జాగ్ చేసేసాడు మేఘాలనే. ఏమి సైన్సు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కరుణకృసుగున బైబుల్ సైన్స్కి సరిపోతుందా లేదా అని ఈ విధంగా వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉన్నావు కదా. మరి ఇదే ప్రశ్న నువ్వు ఎప్పుడైనా వేసుకున్నావా నీ యొక్క గ్రంథాలపై? నీ యొక్క గ్రంథాలు సైన్స్కి నిలబడతాయా లేదా అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? హిందూ గ్రంథాలు అలాంటి ఆలోచన చేయవు. ఎప్పుడు బైబిల్ మీద బురద చల్లడం తప్ప నీకు వేరే పనే ఉండదు. సరే, బైబిల్లో యోబు గ్రంథంలో భూమి శూన్యంలో వేలాడదీయబడింది అని స్పష్టంగా ఉంది. అది సైన్స్ నిలబడుతుంది, ఎందుకంటే భూమి స్పేస్లో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. కానీ ఇది నీకు నమ్మశక్యంగా లేదు. కానీ నీ యొక్క హిందూ గ్రంథాల్లో భూమిని ఒక పాము మోస్తుందని, అలాగే భూమిని తాబేలు మోస్తుందని, ఏనుగులు మోస్తున్నాయి అని చెప్పి ఉంది. స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఈ విధంగా నీ యొక్క గ్రంథాల్లో ఉంది. అవి కదిలినప్పుడు భూకంపాలు వస్తాయి అని చెప్పి నీ యొక్క గ్రంథాలు చెప్తా ఉన్నాయి. మరి శూన్యంలో వేలాడదీయబడింది అని చెప్పి బైబిల్ చెప్తే తప్పు. కానీ నీకు ఈ యొక్క భూమిని ఇవన్నీ మోస్తున్నాయి, అవి కదిలినప్పుడు భూకంపాలు వస్తాయి అని చెప్తే హిందూ గ్రంథాలు మాత్రం నమ్మశక్యంగా ఉన్నాయి. మరి ఇవి సైన్స్ సరిపోతాయా? ఎప్పుడైనా ఆలోచన చేయి మరి. ఇప్పుడు భూమి మీద స్తంభాలు లేకపోతే భూలోకంలో స్తంభాలు ఉన్నాయి అని చెప్పి ఏదైతే మాట్లాడబడుతుందో బైబిల్లో, భూమి స్థిరంగా ఉంది, ఆ స్తంభాలు నిలబెట్టాడు దేవుడు అని చెప్పిన సందర్భాలు ఏవవుతున్నాయో అవి భూమి మీద ఉన్నటువంటి పర్వతాలుగా మనం చెప్పవచ్చు అనమాట. భూమి స్థిరంగా సూర్యుడి చుట్టూ తన కక్షలో తాను తిరుగుతూ ఎక్కడికి వెళ్ళపోకుండా, కదలకుండా స్థిరంగా తన కక్షలో తిరగటానికి ఒక పిల్లర్స్ లాగా భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు పిల్లర్స్గా చెప్పవచ్చు. అలాగే భూమి మీద ఏదైతే పర్వతాలు అవుతున్నాయో ఇవి తొలగించినప్పుడు భూమి అన్బ్యాలెన్స్ అవుతుంది, దాని ద్వారా భూకంపాలు వస్తాయి అనేది కూడా సైన్స్ చెప్తున్న విషయాలు. ఇక్కడ భూమి స్థిరంగా ఉంచాడు అంటే కక్షలో ఉండటానికి, కక్షలోనే తిరగటానికి, తన కక్ష దాటిపోకుండా ఉండటం, స్థిరంగా ఉంచడం అనే సందర్భాలు గురించి బైబిల్ చెప్తుంది. అలాగే భూమి లోపల స్తంభాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే భూమికి పునాదులు కలిగి కదిలిపోకుండా భూమి స్థిరంగా ఉంటూ తిరుగుతూ, అలాగే భూమి మీద భూకంపాలు కానీ ఇవన్నీ ఏర్పడకుండా భూమి మీద కొన్ని విషయాలు కరెక్ట్గా జరిగేటట్టుగా భూమి ఒక స్తంభాల మీద దేవుడు స్థిరపాటు చేశాడు అని చెప్పి చెప్తున్న విషయం. అదే బైబిల్లో నువ్వు అన్నావు కదా, స్తంభాల మీద లోకాలని దేవుడు ఏర్పాటు చేశాడని ఉంది. బైబిల్ స్పష్టంగా ఉంది. నువ్వు చదివిన వాక్యంలో స్తంభాలంటే ఈ యొక్క ఏదైతే భూమి అడుగున స్తంభాలు ఉండి దాని మీద పిల్లర్లుగా ఉండి దాని మీద ఈ యొక్క ప్రపంచం అనేది ఉందన్నమాట. ఎప్పుడైతే మన పర్వతాలను డిస్టర్బ్ చేస్తే కనుక, పర్వతాలని తొలగించే పని, పర్వతాలని కూల్చే పని చేస్తే కనుక ఖచ్చితంగా ఈ భూకంపాలు కానీ, ఈ యొక్క భూమి యొక్క కక్షలు కానీ మొత్తం మారిపోతాయి అనమాట. అందుకే పర్వతాలు అనేది భూమికి పునాదులుగా సైన్స్ కూడా ఒప్పుకుంటున్న విషయం. సరే అయితే ఇవన్నీ నీకు అర్థం కాదు. సరే అయితే ఇప్పుడు గమనించండి. ఇప్పుడు భూమి మీద స్తంభాలు ఉండటం ఏంటి? భూమి స్తంభాల మీద నిర్మించబడటం ఏంటి? భూమి స్థిరంగా ఉండటం ఏంటి? కదులుతూ ఉండాలి కదా, కదలకపోతే భూమి నాశనం అయిపోద్ది కదా, సూర్యుడు ఆకర్షించుకుంటాడు కదా. ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తారు బైబిల్ మీద. సరే, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు స్తంభాల గురించి, పునాదుల గురించి. సరే, వీళ్ళకి హిందూ గ్రంథాల నుండి చూపిద్దాం, వీళ్ళకి బుద్ధి చెప్దాం. స్క్రీన్ మీద కనపడతా ఉంది చూడండి. శుక్ల యజుర్వేద సంహిత, డాక్టర్ దాశరథి రంగాచార్య అనువాదం నుండి వేదంలో యజుర్వేదం చూస్తున్నాం అనమాట. శుక్ల యజుర్వేదం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, శుక్ల యజుర్వేదం 32వ అధ్యాయము 6వ మంత్రంలో చూడండి. ఎవడు ఉగ్రమగు ద్విలోకమును ధరించినాడో, ఎవడు భూలోకమును స్థిరపరిచినాడో, ఇక్కడ సృష్టికర్త భూలోకాన్ని అంటే స్థిరపరిచాడని ఉంది. మరి స్థిరపరచడం ఏంటి? భూమి కదలకుండా ఉంటే మొత్తం నాశనం అయిపోద్ది కదా.
కదలకుండా ఉంటే సూర్యుడు ఆకర్షించబడతాడు కదా, సూర్యుడికి ఆకర్షించబడద్దు కదా. మరి ఇక డౌట్ ఇక్కడ రావట్లేదా మీకు? కాబట్టి బైబుల్ విషయంకి వచ్చేసరికినేమో గుడ్డిగా ఆలోచిస్తారు, మీ గ్రంథాలకు వచ్చేసరికినేమో ఆధ్యాత్మికంగా లోతుగా మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళగా ఆలోచిస్తారు. బైబుల్ని ఒక రకంగా, హిందూ గ్రంథాలను ఒక రకంగా, ఆ రకంగా ఆలోచన చేయొద్దు, పక్షపాతంగా చేయొద్దు. అర్థం చేసుకుంటే అర్థం అవుద్ది ఏదైనా సరే. ఇక్కడ హిందూ గ్రంథాల్లో కూడా ఏముంది, ఎవడు భూలోకం స్థిరపరిచినాడో అని ఉంది. అంటే భూలోకం స్థిరంగా ఉందనా? కాదు కదా. భూలోకం కరెక్ట్గా తిరిగేలాగా స్థిరపరచడం అర్థం వస్తుంది అక్కడ కూడా. తర్వాత చూడండి, ఇదే శుక్ల యజుర్వేదము 5వ అధ్యాయంలో 16 శ్లోకం కనుక చూస్తే, మంత్రం కనుక చూస్తే చూడండి, విష్ణు నీవు స్వకిరణములచే ద్వావాపృథువులను స్తంభింపజేసినావు. స్తంభింపజేశాడంట. అంటే భూమి స్తంభింపజేస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా నాశనం అయిపోద్ది. భూమి స్తంభించడం అనేది ఉండకూడదు. భూమి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి, లేకపోతే సూర్యుడి దగ్గరికి వెళ్ళి నాశనం అయిపోద్ది. మరి స్తంభింపజేయటం ఏంటి? మరి ఇలాంటి ప్రశ్నలను మేము కూడా అడుగుతాం, మరి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి బైబిల్ మీద బురద జల్లటం కాదు. ఒకసారి నీ హిందూ గ్రంథాలు చూసుకో. శూన్యంలో వేలాడదీయబడ్డ భూమి అని చెప్పబడ్డది ఏదైతే సందర్భం బైబిల్ సైన్స్కి సరిపోతుంది. మరి భూమిని ఏనుగులు మోస్తున్నాయి, తాబేలు మోస్తుంది, పామును మోస్తుంది అని చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయి అవి సైన్స్కి సరిపోతున్నాయి లేదో ఒకసారి ఆలోచించే. కాబట్టి బైబిల్ విషయంకి వస్తే ఒక రకంగా, మీ గ్రంథాలకు వస్తే ఒక రకంగా, ఇలాగా 2 నాలుకలు ప్రవర్తిస్తూ పాములాగా ప్రవర్తించొద్దు. కాబట్టి విఘ్నులైన హైందవులారా ఆలోచన చేయండి. ఓకే, విమర్శించడం కాదు, దాని యొక్క సత్యం ఏంటో, దాని వెనకాల పూర్వాపురాలు, దాని ఉద్దేశం ఏంటో, దేవుడి ఉద్దేశం ఏంటో, ఏం చెప్పాలనుకుంటాడు ఆలోచన చేస్తే సత్యం తెలుస్తుంది. అంతే తప్ప ఇలా అనవసరంగా నోరు పారేసుకుంటే ఇలా హిందూ గ్రంథాలు నవ్వులు పాలవుతాయి. కాబట్టి ఇది విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వారు లైక్ చేసి, కామెంట్ చేసి, మీకు అభిప్రాయం పంచుకోండి. అనేకులు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.